అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి పేడ పత్రికలుగా ఉన్నటువంటి రోతనాడు, బూతు జ్యోతిలో ఈరోజు ఎటువంటి కథనాలు రాసినాయో ఒకసారి చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 390. గూగుల్ మన గ్రోత్ ఇంజన్ అని హెడ్డింగ్ పెట్టింది ఈనాడు దినపత్రిక. పెట్టి అక్కడ మీరు మ్యాటర్లోకి వెళ్ళి చూస్తే ఏముంది, త్వరలో ఉత్తరాంధ్రకి వలసలు వస్తాయంట, గూగుల్ రాకకు లోకేష్ చొరవ చూపారు, ప్రధాని సహకరించారు. అంటే గూగుల్ డేటా సెంటర్ అనేది దాని పేరు అదానీ డేటా సెంటర్. ఇప్పుడు ఈ అదానీ డేటా సెంటర్ వచ్చేస్తే ఏది మొత్తం అంతా ఉత్తరాంధ్రకు వలసలు వచ్చేస్తాయంట. ఎన్ని ఉద్యోగాలు వస్తాయి డేటా సెంటర్ వల్ల? కేవలం 1000 నుంచి 2000 ఉద్యోగాలు. అందుకని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఐటీ హబ్ లేదు అక్కడ, ఓన్లీ డేటా సెంటర్కే మీరు ఏర్పాటు చేపిస్తూ ఉన్నారు. సో అది అదానీ డేటా సెంటర్. అదానీకి క్లయింట్స్ ఎవరు? ఒకళ్ళు గూగుల్ క్లయింట్, ఇంకో క్లయింట్ ఎయిర్టెల్. ఈ ముగ్గురు కలిసి ఏర్పరుస్తున్నటువంటి అదానీ డేటా సెంటర్. దీనికి లోకేష్ చొరవ చూపడం ఏంటి? లోకేష్ ఎందుకు చొరవ చూపాడు? ఎక్కడ చూపించాడు? లోకేష్ క్రికెట్ మ్యాచ్లో చూడటంలో చొరవ చూపిస్తున్నాడు. ఏదైతే చెప్పా పెట్టకుండా విదేశాలు వెళ్ళటంలో చొరవ చూపిస్తున్నాడు. ఆయన శాఖలో ఆయన ఫీజు రియంబర్స్మెంటే ఇవ్వలేడు. ఆయనేందా గూగుల్ తెచ్చేది? ఇది ఆల్రెడీ అదానీ డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటిది. మీరు ఎన్ని రకాల మభ్యపెట్టి చేయాలన్నా ఇది ఆల్రెడీ ప్రజలకి క్లియర్గా అర్థమైపోయినటువంటి పరిస్థితి. ఇక్కడేంటి, రాష్ట్ర చరిత్ర అంట ఈ డేటా సెంటర్ వల్ల మారిపోయిందంట. అంతే, ఇక రాష్ట్రంలో డేటా సెంటర్ ఒకటి వచ్చేస్తే ఇక పేదవాడికి అన్నం అవసరంలా, పేదవాడికి గూడు అవసరంలా, పేదవాడికి ఏదైతే సంక్షేమ పథకాలు అవసరంలా, చదువుకోవడానికి పిల్లలకి రియంబర్స్మెంట్ అవసరంలా, ఆరోగ్యశ్రీ అవసరంలా, డేటా సెంటర్ వచ్చేసింది. ఇక అన్నీ రాష్ట్ర చరిత్ర మారిపోయింది. యాడ్ నుంచి మారింది? ఏ విధంగా మారింది? మిగిలిన దేశాలన్నీ మాకు వద్దురా బాబు అని చెప్పి అట్లన్నీ తరలేస్తూ ఉంటే మనం అది తెచ్చేసుకొని దానివల్ల ఏదో వచ్చేసిందని చెప్పి ప్రగల్భాలు వెళ్తే ఎట్లా? అసలు మీరు 2 పేపర్లు రాత్రి అనుకొని రాశారా, లేదు విడివిడిగా కూర్చొని రాశారా? సిట్టింగ్ వేశారా లేదా రాత్రి? దీనికి సమాధానం కావాలి. ఎందుకంటే మీ 2 పత్రికలో దాంట్లోనేమో మన గడపలోకి గూగుల్ అమ్మ, ఆంధ్రజ్యోతి పెద్ద హెడ్డింగ్, అదే మన గడపలోకి వచ్చేసిందని, ఏపీని వెతుక్కుంటూ వచ్చిందని. ఏడేమో లోకేష్ తెచ్చాడని, ఈనాడులోనేమో లోకేష్ తెచ్చాడు చొరవ చూపాడని, వీళ్ళే ఎత్తుక్కుంటూ వచ్చేసారని ఏడకి. అంటే రాత్రి సిట్టింగ్ సరిగ్గా వేసినట్లేరు. అదాని, భారతీ టెల్, గూగుల్ కలిస్తే అన్నీ సాధ్యమే. ఉత్తరాంధ్రలో ఇక రివర్స్ వలసలు చూస్తాం. ఉద్యోగాల కోసం అందరు ఇక్కడికే వస్తారు. అంటే ఎంత మభ్య పెడతా ఉన్నారో ఒకసారి చూడండి. ఒక డేటా సెంటర్ వస్తే లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మబలికేటటువంటి కార్యక్రమం. ఓ పక్క క్రెడిట్ చోరీ చేస్తారు, చేసి అక్కడే కూర్చొని నారా లోకేష్ మాట్లాడతాడు. గూగుల్ కంపెనీ మీదంట వ్యతిరేకంగా కేసులు వేసిందంట వైసీపీ. చూపించు. మీరు మగాళ్ళు అయితే మళ్ళీ ఓపెన్ ఛాలెంజ్, ఇదిగోండి గూగుల్ డేటా సెంటర్ మీద కానీ, లేదంటే ఏదైతే ఇన్ఫోసిస్సో లేదంటే టీసీఎస్ఓ ఇలాంటి ఐటీ సంస్థలు వద్దని చెప్పి మేము ఎక్కడన్నా కోర్టులో కేసు వేసిందంటే చూపించమని చెబుతా ఉన్నాం. నోటికి వచ్చినటువంటి సొల్లు వాగుడు వాగటం కాదు, ప్రూఫ్ చెప్పండి. మేము దేని మీద కేసు వేసాం? మీ లుల్లుగాళ్ళకి, లేదంటే మీ వరుసగాళ్ళు, మీ తెలుగుదేశం పార్టీ బినామీ గాళ్ళకి 99 పైసలకు భూములు ఇవ్వటం దాని మీద కేసు వేసాం. ఈ 99 పైసలకు భూములు ఇచ్చేది ఏంటని చెప్పి. సో ఎక్కడా కూడా గూగుల్ కాదు అసలు, ఇది అదానీ డేటా సెంటర్ ఆల్రెడీ మేము వచ్చినప్పుడు తెచ్చింది, దాని మీద మళ్ళీ మేము కేసు వేసేది. సో ఈ ప్రజలను మభ్యపెట్టడానికి. 2 ఏమంటాడు ఈయన, గొడ్డల పార్టీ, వీళ్ళేమో గూగుల్ అంటే మాది గొడ్డలంట. కొడదాం అదే గూగుల్లో. బాగా తెలుసు కదా మీకు, గూగుల్ నాలెడ్జ్ ఉంది కదా. గూగుల్లోకి వెళ్ళి హూ కిల్డ్ ఎన్టీఆర్ అని కొడదామా? అదేవిధంగా ఎవరైతే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పడుతుంది ఎవరో కొడదామా? లేదంటే ఎన్టీ రామారావు గారు వీడియోలు ప్లే చేద్దాం అదే గూగుల్లోకి వెళ్ళి. గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు అన్నది ప్లే చేద్దామా? ఏదైతే మల్లెల బాబ్జీని ఎవరు చంపారో గూగుల్లోకి వెళ్ళి చూద్దామా? వంగవీటి రంగా గారిని ఎవరు చంపారో గూగుల్లోకి వెళ్ళి చూద్దామా? ఎవరిది అప్పుడు గొడ్డల పార్టీయో, ఎవరిది కత్తుల పార్టీ, ఎవరిది బాంబుల పార్టీ వచ్చింది కదా నారా లోకేష్. ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి, కొన్ని పేర్లు చెబితే నువ్వు గొక్కబెట్టి ఏడుస్తావు. సో అవన్నీ కొడదామా ఎవరయ్యో? సో మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు 2 దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీరు నిన్న అక్కడ పారిశ్రామికవేత్తల దగ్గర కూర్చొని గొడ్డలి, మా రాష్ట్రం ఇట్లా అల్లకల్లోలం అయిపోయింది, ఇట్లా చెబితే ఎవడన్నా పెట్టుబడులు పెడతాడా? ఇట్లా చెబితేనే కదా వాళ్ళందరూ ఆల్రెడీ వెనక్కి వెళ్ళిపోయింది కోకోకోలా నుంచి. మీకు వాటాలు ఇవ్వలేక మీరు చేస్తున్నటువంటి ప్రచారాల వల్ల మీరే చెబుతారు రాష్ట్రం అడుక్కు తినిపోతుందని. ఇంకెవడొస్తాడు? అంతకుముందు అడుక్కు తినిపోయింది, ఇప్పుడు నేను బాగు చేస్తా అంటారు. మరి కొత్తగా బాగు చేసే దగ్గరికి ఎవడన్నా వస్తాడా? సో ఏదైనా ప్రతి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని ఏదో ఒకటి మాట్లాడి ట్రోల్ అవ్వటం వాళ్ళకి అలవాటుగా మారిపోయింది. వీళ్ళ పరిపాలన 2 సంవత్సరాలకి ఏమీ లేదు కాబట్టి ఇలాంటి దిక్కుమాలితనాన్ని నమ్ముకొని వెళ్తున్నారు అనేది క్లియర్. పారిపోతున్నారమ్మా అనిత గారు, పారిపోతున్నారు. ఎవరనుకున్నారు? జైలుల్లో ఉన్న ఖైదీలు. ఇది మీరు హోంమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు.
పారిపోతున్నారు. జైళ్ల నుంచి వరుసగా ఖైదీలు మాయం. 6 నెలలైనా లభించని బత్తుల ప్రభాకర్ ఆచూకీ. పొద్దుటూరులో గోడ దూకి గజ దొంగ రఫీ ఎస్కేపు. సత్యవేడు జైల్లో అంతర్రాష్ట్ర దొంగ పరారి. రేపల్ల జైలు ఖైదీ భీముడు ఆసుపత్రి నుంచి జంపు. జైళ్ళంటే అంత అలుసా. గత 6 నెలల కాలంలో 7 ఖైదీలు రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి తప్పించుకున్నారు. వీరిలో 3 ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. వారిలో 2 అంతర్రాష్ట్ర దొంగలు. మన రాష్ట్రంలో కడప, నెల్లూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలో సెంట్రల్ జైల్లో ఉండగా ప్రతి జైలు కేంద్రంలో ఒక జైలు, ఒక జిల్లా జైలు, సుమారు 90 వరకు ఇతర జైళ్ళు ఉన్నాయి. సో ఖైదీలు ఇలా తప్పించుకుంటున్నారు. పోలీసులకు ప్రభాకర్ అనేటటువంటి వాడైతే ఛాలెంజ్ విసిరాడంట. విద్యా సంస్థలే లక్ష్యంగా దొంగతనాలు చేస్తూ అమ్మాయిలతో జల్సాలు చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని ప్రభాకర్ గడుపుతుంటాడు. 100 మంది యువతులు, 300 కోట్ల సంపాదన తన లక్ష్యంగా ఇతడు బహిరంగంగానే ప్రకటించడం విశేషం. అంటే జైలుల్లో ఒకవేళ మీరు కానీ పారిపోలేదనుకోండి, డైరెక్ట్గా వీళ్ళే తప్పించేస్తారు. ఎట్లా తెలుసు కదా, మొన్న జీవిత ఖైదు శ్రీకాంత్కి పెరోల్ ఇచ్చి మరీ తప్పించినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ జైలుల్లో ఖైదీలు బయటకు వచ్చి వీళ్ళు రేపొద్దున దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలు ఇవన్నీ చేస్తే పరిస్థితి ఏంటి? అంటే అసలు జైలు నుంచి వీళ్ళు ఎలా తప్పించుకోగలుగుతున్నారు? నెలకొచ్చి 1-2 జైలు నుంచి తప్పించుకుంటున్నారు ఈ రాష్ట్రంలో. అంటే అది కూడా హోంమంత్రిగా అనిత గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్న తర్వాత ఈ జరిగినాయి అని అంటే, అంతకుముందు లేనయ్యి ఇప్పుడే జైలు నుంచి ఎందుకు పారిపోతున్నారని అంటే ఖచ్చితంగా దీనిలో ప్రభుత్వ తప్పు లేకుండా ఎలా ఉంటుంది? అంటే గాలికి వదిలేశారు. మీరేమో విహారయాత్రలు, ఎంజాయ్మెంట్లు, ఇక్కడేమో ఖైదీలకు పెరోల్ ఇచ్చి మరీ పంపిస్తారు. ఒకవేళ కుదరకపోతే డైరెక్ట్గా తాళాలు ఇచ్చి బయటకు పంపించేసి పారిపోమని చెప్పి లైసెన్సులు ఇస్తారు. తస్మాత్ జాగ్రత్త ఆంధ్రప్రదేశ్ ప్రజలారా. జైల్లో ఉండాల్సినటువంటి ఖైదీలు, జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలు, ఏదైతే అంతర్రాష్ట్ర దొంగలు జైలు నుంచి బయటకు వచ్చి మన మధ్య తిరుగుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వాళ్ళని గాలికి వదిలేసింది. ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల, లేదంటే ఈ ప్రభుత్వం కావాలని వీళ్ళని రిలీజ్ చేసిందా, ఖచ్చితంగా అది తెలియాలి. జైలు నుంచి అనేక మంది ఖైదీలు బయటకు వచ్చి జనాల్లో ఉన్నారు. ఎప్పుడు ఏ క్షణమైనా ఎటువంటి ప్రమాదమైనా జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి ప్రజలకి చెప్తా ఉన్నాం. రాష్ట్రం అంతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ కొరత, పెట్రోల్ కొరతతో దొరక వాహనదారులు ఇబ్బంది పడతా, దీనివల్ల నిత్యావసర సరుకుల మీద ఏదైతే ఈ ప్రభావం పడుతూ ఉంటే అసలు ఏమీ లేదన్నట్టుగా 2 పత్రికలు స్టార్ట్ చేసేసినాయి. మళ్ళీ ఇంధన సరఫరా మెరుగైపోయిందంట. 90% బంకుల్లో సాధారణ పరిస్థితులు వచ్చేసినాయి అంట. సాయంత్రానికి కాన్రాని క్యూలంట. బంకుల వద్ద తొలగిన నో స్టాక్ బోర్డులంట. నేడు అన్ని బంకుల్లో 100% ఇంధన సరఫరా అని చెప్పి రాశారు. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక రాసినటువంటి హెడ్డింగ్. మళ్ళీ లోపలికి వెళ్ళి మ్యాటర్ చూస్తే తిరుమలలో తప్పని పెట్రోల్ ఇబ్బందులు. ఇక్కడేం రాస్తారు? ఇంధన సరఫరా మెరుగైందని నువ్వే హెడ్డింగ్ పెడతావు, బూత్ కిట్టు. మళ్ళీ లోపలికి వెళ్తే ఇక్కడ చూడండి, తిరుమలలో తప్పని పెట్రోల్ ఇబ్బందులు. తిరుమల కొండపై 3వ రోజు పెట్రోల్ ఇబ్బందులు కొనసాగాయి. హెచ్పీ పెట్రోల్ బంకు బయట నో స్టాక్ బోర్డు పెట్టారు. డీజిల్ మాత్రం విక్రయించారు. మరోవైపు ఇండియన్ పెట్రోల్ బంకులోని పెట్రోల్ కొరత కొనసాగింది. కాగా కొండపై పెట్రోల్ ఇబ్బందులు గమనించిన కొంతమంది మిగిలిన దగ్గరే కొట్టించేసుకొని వస్తున్నారు అని. ఇంకో చోట చూడండి, డీజిల్ ట్యాంకర్ సీజు. ఇసుక ర్యాంపుల్లో డ్రమ్ముల్లో నింపుతుండగా దాడులు. సుమారు 29,000 లీటర్ల డీజిల్ ట్యాంకర్తో పాటు ట్రాక్టర్ను కూడా సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం అనేటటువంటి ఇసుక ర్యాంపులో ట్రాక్టర్లో నుంచి డ్రమ్ముల్లోకి డీజిల్ నింపుతున్నటువంటి దాని మీద. మరి డీజిల్ కొరత, పెట్రోల్ కొరత లేకపోతే ఇలా ఎందుకు అక్రమంగా డీజిల్ని ఎట్నే తరలిస్తారు? ఇది కదా వార్త నువ్వు రాయాల్సింది. 2, కొలిక్కి వస్తున్న చమురు సమస్య అని ఈనాడు హెడ్డింగ్ పెట్టింది. ఎక్కడ కొలిక్కి వచ్చింది? ఈరోజు కూడా చూస్తే కిలోమీటర్ల మేర లైన్లు, కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడితే కొలిక్కి వచ్చిన చమురు సమస్య అని రాస్తారు. అసలు ఈ చమురు సమస్య సృష్టించిందే మీరు. ఈ డీజిలు, పెట్రోలు సమస్య రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం, ఏదైతే అక్కడ కాంట్రాక్టర్ల కోసం ఏదైతే కేంద్రానికి లేఖ రాసినటువంటి పరిస్థితి. 2, అక్కడ ఎవరైతే కాంట్రాక్టర్లందరితో, వాళ్ళందరికీ సంబంధించి, అలానే ఎవరైతే డీలర్లు ఉంటారో వీళ్ళందరితో మీరు కుమ్మక్కయ్యి రేపు అత్యధిక రేటుకి అమ్మటానికి వేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ సమస్య వచ్చింది. దేశంలో ఎక్కడా లేనటువంటి డీజిల్, పెట్రోల్ సమస్య ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి ఏదైతే స్వార్థం వల్ల వచ్చిందనేది క్లియర్గా కనపడుతుంది. ఆ వార్త రాయండి. ఇంకా ఈ సమస్య పోలేదు, మీరు కొలిక్కి వచ్చిందని చెప్పి పత్రికల్లో రాసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా 2 పత్రికలకి. మనవి వద్దు, తెలంగాణవి ముద్దు. చేనేత కొనుగోలులో సంక్షేమ అధికారులు కమిషన్ల కక్కుర్తి. 270 రూపాయలకు వచ్చే టవల్ని 810 రూపాయలకు కొనుగోలు చేశారు. 170 రూపాయల విలువైన బెడ్షీట్కు 556 రూపాయలు చెల్లించారు. నేతన్న నోట్లో మట్టి కొట్టి కోట్లు కొల్లగొట్టారు. తెలంగాణలో కోర్టుకెళ్లి ఆర్డర్ సాధించుకున్న టెస్కో ఆప్కోకు ఇవ్వాలన్న ఉత్తర్వు పట్టణ అధికారులు. సంక్షేమ శాఖలో చేనేత వర్గాల్లో అవినీతి చర్చనీయాంశమైంది. 4 లక్షల టవల్లు కొనుగోలు చేయడం కోసం ఏదైతే 270 రూపాయలకు వచ్చేటటువంటి
హనీకుమ్ అనేటటువంటి రకాన్ని వద్దని చెప్పి 810 రూపాయలకు సంబంధించినటువంటి టర్కీ రకం టవల్ను కొనుగోలు చేశారంట. ఆ టవల్లో నీళ్లు పీల్చుకోకపోగా వాసన వస్తున్నాయంట, తడి ఆరకపోగా. అంటే పిల్లలకు ఉపయోగం లేదు, పాయింట్ నెంబర్ 1. 2, అవినీతి, విచ్చలవిడిగా అవినీతి చేసి వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్కి దక్కబెట్టేటట్టుగా చూసి కోట్లాది రూపాయలు నొక్కేసినటువంటి ఉదంతం చేనేత శాఖలో చేనేతల కొనుగోలుకు సంబంధించినటువంటి సంక్షేమ దాంట్లో ఉంది. మరి దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు? డైరెక్ట్గా మీ పత్రికే రాసింది ఎంత అవినీతి ఇక్కడ జరుగుతూ ఉంది, ఏ విధంగా దోపిడీ జరుగుతూ ఉందని చెప్పి. అసలే మనకేమో మింగటానికి మెతుకు లేదు, మేసాలకు సంపన్నంలాగా విదేశీ టూర్లు, విహారయాత్రలు, ఈ దోపిడీ. ఏం చేశారు? 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులంటే ఇదే. 10 రూపాయలకు వచ్చేదాన్ని 100 రూపాయలకి దోచిపెట్టడం అనమాట. ఇక్కడ చూడండి, 270 రూపాయలకు వచ్చే టవల్ని 810 రూపాయలకంట, 170 రూపాయలు వచ్చే బెడ్షీట్ని 550 రూపాయలు కొనుగోలు చేసి అడ్డగోలుగా దోపిడీ. మరి ఈ అవినీతి మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారో సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి. ఊపిరి ఉక్కిరి బిక్కిరి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉక్కపోతతో రోగుల వ్యతలు. సరిపడా ఫ్యాన్లు, ఏసీలు లేక ఉన్నవి పనిచేయక అవస్థలు. మండుతున్న ఎండల్లో ఉక్కపోతకు జనం విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. రకరకాల వ్యాధులతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరుతున్న వారికి అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రోగులకు సరిపడా ఫ్యాన్లు లేక ఉన్నవి సరిగా పనిచేయక ఈ పరిస్థితి వస్తుందని చెప్పి ఫోటోలతో సహా ఏదైతే విసనకర్రలతో ఏదైతే పేషెంట్ పక్కన బంధువులు విసురుతున్నటువంటి ఇళ్ళ దగ్గర నుంచి ఫ్యాన్లు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి చేశారు. ఇదే కదా వెటనరీ పాలన అంటే. మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, ఆసుపత్రుల్లో ఫ్యాన్లు పెట్టలేం, ఆసుపత్రుల్లో ఏసీలు ఉండవు, ఆసుపత్రుల్లో మందులు ఉండవు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సింగపూర్లో షికారులు చేస్తూ ఉంటాడు. మీరేమో అసలు ఈ రాష్ట్రం వెలిగిపోతుంది, తరిగిపోతుంది, డేటా సెంటర్ ఒకటి వచ్చేసింది, లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి, ఇంక జనాలు ఎట్ట సచ్చినా మనకు సంబంధం లేదు. ఆసుపత్రుల్లో మందులు లేకపోయినా సంబంధం లేదు, ఆరోగ్యశ్రీ ఎత్తేసినా సంబంధం లేదు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ అందకపోయినా సంబంధం లేదు, మందులు అందకపోయినా సంబంధం లేదు, వెంటిలేటర్ల సమస్య ఉన్నా సంబంధం లేదు. ఉక్కిరి బిక్కిరి అవుతా ఫ్యానులు కూడా హాస్పిటల్లో లేనటువంటి దిక్కుమాలిన పరిస్థితుల్లో దేన్ని అంటారు? దీన్ని చెప్పండి. ఇది కదా నీచమైనటువంటి పరిపాలన అంటే. అసలు ఈ పరిపాలన అంటారా దీన్ని ఎవడన్నా? కనీసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్యానులు కూడా పెట్టలేనటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం అని చెప్పి హెడ్డింగ్లు పెట్టుకోవాలి. ఇది రాయాలి, ఉక్కిరి బిక్కిరి. ఈ ప్రభుత్వం దిక్కుమాలినటువంటి ప్రభుత్వాన్ని హెడ్డింగ్ పెట్టాలి, ఉక్కిరి బిక్కిరి అని హెడ్డింగ్ కాదు. ఫ్యానులు కూడా అందించలేనటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం అంటే కరెక్ట్గా సరిపోయేది. అది రాయండి రేపు నుంచి వార్త. ఇది ఇంకో అవినీతికి సంబంధించి అనమాట. అస్మదీయ కంపెనీలు వచ్చేసాయి. గతంలో డిస్క్వాలిఫై అయిన కంపెనీలు ఇప్పుడు అర్హత సాధించడంపై విమర్శలు. ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు టెండర్లలో అధికారులు నిబంధనలకు పాతరేస్తున్నారు. రాష్ట్ర వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్లో కొన్ని ముఖ్యమైన టెండర్లను అస్మదీయ కంపెనీలు కట్టబెట్టేందుకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వెంటిలేటర్ల కొనుగోలు టెండర్లో 7 కంపెనీలు పాల్గొంటే దీనికి సంబంధించిన సాంకేతిక పరిశీలన, డెమో గత నెలలో ముగిశాయి. కానీ కార్పొరేషన్ ఉన్నతాధికారికి నచ్చి మెచ్చిన కంపెనీ డిస్క్వాలిఫై అయింది. దానికి అర్హత సాధించాలనే ఉద్దేశంతో మరోసారి డెమోకు అవకాశం కల్పించారు. గత నెలలో నిర్వహించిన డెమోలో డిస్క్వాలిఫై అయిన కంపెనీలు ఇప్పుడు అనూహ్యంగా అర్హత సాధించాయి. డెమోలో 4 కంపెనీలు పాల్గొనగా 4కి అధికారులు అర్హత కల్పించేశారు. ఓ ఢిల్లీ కంపెనీకి అర్హత కల్పించేందుకు నిబంధనలకు విరుద్ధంగా డెమోకి అవకాశం కల్పించారని చెప్పి చెబుతా ఉన్నారు. దోచుకోవటంలో అసలు ప్రపంచంలోనే నెంబర్ 1కి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దోచుకోవటంలో ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు చూడండి. టెండర్లు వాళ్ళు ఇష్టం వచ్చినా కట్టబెడతారు, అసలు టెండర్ లేకుండానే ఇచ్చేస్తారు, నిబంధనలు మార్చేస్తారు. లేదంటే 200 రూపాయలకి వచ్చేదాన్ని 800 రూపాయలకి కొనుగోలు చేసి అడ్డగోలుగా దోపిడీ చేస్తారు. ఇన్ని రకాల దోపిడీ చేస్తుంటే ఏం చేస్తూ ఉన్నారు? 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కానీ దీనికి సంబంధించినటువంటి సంబంధిత మంత్రులు కానీ దీని మీద రియాక్షనే లేదు. అంటే ఈ దోపిడీలో వాళ్ళకు కూడా వాటా ఉంటేనే కదా వాళ్ళు మాట్లాడింది. మరి వాటా లేకపోతే వీళ్ళ మీద ఎప్పుడు చర్యలు తీసుకొని ఈ టెండర్ని ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారో సమాధానం చెప్పాలి.